నమస్తే అండి. కృష్ణా ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి 30 పాసురాలలో 13వ రోజు 13వ పాసురం యొక్క భావార్థం. ఓ బాలిక, మన తోటి పిల్లలు అందరూ బకాసురుని యొక్క ముఖమును చీల్చివైచిన దుష్టుడగు రావణుడనడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలగా తుంచివేసిన శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును గానమునరించుచు వ్రతమునకై నిర్ణయము గావించబడిన స్నానశాలకు వెడలి అందు ప్రవేశించిరి. తెల్లవారుతున్నదని సూచనగా శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తమయము నొందినది. సమస్త దిక్కులయందును పక్షులు ఆహార సేకరణములకై వెడలిపోయి అరుచుచున్నవి. హరిణము వలె చంచలమైన కన్నులున్నటువంటి తుమ్మెద రీతిన నల్లనైన నేత్ర సౌందర్యము కలిగిన ఓ సుందరమైన బొమ్మ, పుష్పమందు చిక్కియున్న తుమ్మెద వంటి నేత్రములున్నదానా, చల్లనైన నీటి విరహ తాపము నశించినట్లు నేత్ర సౌందర్యములున్నదానా, మాతో కూడి స్నానమునరించక ఒంటరిగా శయనించి నిద్రించుచుంటివా? ఆ కపట చర్యను వీడి మా గోష్ఠియందు కలిసి వ్రతమునాచరించదము రమ్ము అని 8వ గోపికను నిద్ర నుండి లేపినారు. నమస్తే అండి. కృష్ణా ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి 30 పాసురాలలో 13వ రోజు 13వ పాసురం యొక్క భావార్థం. ఓ బాలిక, మన తోటి పిల్లలు అందరూ బకాసురుని యొక్క ముఖమును చీల్చివైచిన దుష్టుడగు రావణుడనడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలగా తుంచివేసిన శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును గానమునరించుచు వ్రతమునకై నిర్ణయము గావించబడిన స్నానశాలకు వెడలి అందు ప్రవేశించిరి. తెల్లవారుతున్నదని సూచనగా శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తమయము నొందినది. సమస్త దిక్కులయందును పక్షులు ఆహార సేకరణములకై వెడలిపోయి అరుచుచున్నవి. హరిణము వలె చంచలమైన కన్నులున్నటువంటి తుమ్మెద రీతిన నల్లనైన నేత్ర సౌందర్యము కలిగిన ఓ సుందరమైన బొమ్మ, పుష్పమందు చిక్కియున్న తుమ్మెద వంటి నేత్రములున్నదానా, చల్లనైన నీటి విరహ తాపము నశించినట్లు నేత్ర సౌందర్యములున్నదానా, మాతో కూడి స్నానమునరించక ఒంటరిగా శయనించి నిద్రించుచుంటివా? ఆ కపట చర్యను వీడి మా గోష్ఠియందు కలిసి వ్రతమునాచరించదము రమ్ము అని 8వ గోపికను నిద్ర నుండి లేపినారు. నమస్తే అండి. కృష్ణా ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి 30 పాసురాలలో